ప్రైజ్ ది లార్డ్. మన రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ వాక్యాన్ని వింటున్న మీ అందరికీ వందనాలు. అందరూ బాగున్నారా? దేవుని యొక్క కృప, ఆయన యొక్క ప్రేమ మన పైన అధికంగా ఉన్నది. ఈ విషయాన్ని నిన్న మనము జ్ఞాపకం చేసుకున్నాం. తండ్రి ప్రేమ లేదా దేవుని ప్రేమ ఏ రీతిగా ఉంటుంది మన ఎడల, అది ఎంత ఉన్నతమైనదనే విషయాలు మనము తెలుసుకున్నాం. ఒకవేళ అదే రీతిగా మనము ఆయనను ప్రేమించగలిగితే, మనం అతన్ని ప్రేమించగలిగితే ఆయన ఏమి చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం ఆయన్ని ప్రేమించగలిగితే ఆయన ఏమి ఇవ్వబోతున్నాడు అనే మాటలు ఈ దినాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. దాని కొరకు కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం నుంచి 16వ వచనం వరకు మనము ధ్యానం చేద్దాం. ఒకవేళ మనము దేవునిని ప్రేమిస్తే ఆయన ఏమి చేస్తాడు మనల్ని అంటే, ఆయన మనల్ని ఘనపరుస్తాడు. 14వ వచనాన్ని మనం చూస్తే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును, అతడు నా నామము నెరిగిన వాడు గనక నేను అతన్ని ఘనపరచెదను. ఈ 14వ వచనాన్ని గనక మనము చూస్తే, దేవుణ్ణి ప్రేమించేవారు గనక, దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే గనక అతనిని నేను ఘనపరుస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అనేక సార్లు మనము ఘనపరచబడాలని, అనేక సార్లు మనము గొప్పవారం కావాలని, అనేక సార్లు మనం ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఆశ కలిగి అనేకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఆ చేసిన పనుల వల్ల ఘనత రాకపోవడము అలా ఉంచితే అవమానాల పాలు కూడా అవుతూ ఉంటాం. వీడి పేరు కోసం, వీడి ప్రతిష్టల కోసం, వీడికి అది కావాలని, ఇది కావాలని, ఇలా చేశాడు అని అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెడతా ఉంటారు. మనము దేవుణ్ణి ఎరిగిన వారము గనక, ఆయన నామాన్ని ఎరిగిన వారు గనక మనము గొప్పవారముగా, ఘనులుగా ఎంచబడతా ఉంటాం. మనము గనక ఈ యొక్క గ్రంథాన్ని కొనసాగించుకుంటున్నప్పుడు 90వ కీర్తన గనక మనం చూస్తే, ఇది మోషే చేత రచించబడినట్లుగా మనము చూస్తూ ఉంటాం. 91కి వచ్చేటప్పటికి బహుశా ఇది కూడా ఆయనే రాశాడు అనే దైవజనులు అనేక మంది మనకు కనపడతా ఉంటారు. ఈ యొక్క మోషేని గనక మనం చూసుకుంటే, ఆయన తన నామమును ఎరిగాడు గనక, యెహోవాను నామమును ఇశ్రాయేలుకు నేను బయలుపరుచుకుంటున్నాను, నేనే అనే నామాన్ని అతను ఎరిగిన వాడు గనక అతను ఘనపరచబడినట్లుగా మనం చూస్తాం. లక్షల మంది కాల్బలము కలిగిన ఇశ్రాయేలు నడిపిస్తూ ఉన్నప్పుడు, దేవుని నామమును ఎరిగిన మోషే నాయకుడిగా, దేవుని నామమును ఎరిగిన మోషే ఘనుడిగా, దేవుని నామమును ఎరిగిన మోషే ఉన్నతమైన వాడిగా మనకు కనపడుతూ ఉంటాడు. అరే, అనేక మంది ఇశ్రాయేలు ఉన్నారు కదా, మగవారు, ఆడవారు, బిడలు అనేక మంది లక్షలుగా ఉన్నారు కదా. వాళ్ళు ఎవ్వరికి రానంత ఘనత మోషేకి ఎందుకు వచ్చిందంటే, కారణము ఆయన దేవుని నామమును ఎరిగినవాడు. ఆయన నామమును ఎరగడము అంటే ఆయన యొక్క వివరాలన్నీ కూడా తెలుసుకోవడం. ఆయన ఎంత ఘనుడై ఉన్నాడు, ఎంత పవర్ఫుల్లో అది తెలుసుకోవడమే ఆయన నామం. ఆయన మహోన్నతుడై ఉన్నాడు. ఆయన మనకు ఘనతను కలుగజేసేవాడున్నాడు. ఈ దినాన్ని మంచి పేరు కోసం ఎదురు చూసేవాళ్ళు, ఈ దినాన్ని గొప్ప స్థాయిలో ఉండాలని ఆశ కలిగిన వారు, ఈ దినాన్ని ఉన్నతమైన భవిష్యత్తు కలిగి ఉండాలనుకున్న వారందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోనండి. దేవుణ్ణి గనక మనం ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఆయన నామముని గనక మనం ఎరిగితే ఆయన మనల్ని గమనిస్తూ ఉంటాడు, మనల్ని ఘనపరుస్తూ ఉంటాడు. ఈ దినాన్ని నేను మీతో మాట్లాడుచున్న ఈ యొక్క అంశము యొక్క మొదటి మాటను నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఘనపరుస్తాడు. దేవుణ్ణి మనం ప్రేమించడానికి ఇష్టపడాలి. ఎందుకంటే ఆయనే మనల్ని మొదటిగా ప్రేమించి మనల్ని ఘనపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఘనపరచబడడానికి ఏం చేస్తావు ఈ దినాన్ని? అన్యుల వలె ఘనపరచబడడానికి విరాళాలు ఇచ్చి, సందాలు ఇచ్చి, పేర్లు చదివించుకుంటున్నావా? నువ్వు ఉన్నతమైన వాడిగా కనిపించాలని చెప్పి లంచాలు ఇచ్చి డబ్బా కొట్టించుకుంటున్నావా? నువ్వు గనుడివై ఉండాలి, గనుడును నేను అనిపించుకోవడానికి ఫ్లెక్సీలు వేసుకుని పబ్లిసిటీ చేసుకుంటున్నావా? అవేం అవసరం లేదు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన నిన్ను గణపరుస్తాడు. నువ్వు ఆయన నామముని గనక ఎరిగితే ఆయన నిన్ను గణపరుస్తాడు. ఘనత ముందు వినయం ఉంటుంది. నువ్వు వినయము గనక ఉండితే, ఆయన గొప్ప దేవుడు గనక ఆయన ప్రేమించుచు ఉంటే, మిగతావన్నీ కూడా నీ జీవితంలో వచ్చేస్తూ ఉంటాయి. మొదటిగా ఆయనను ప్రేమించిన వారిని ఆయన ఘనపరుస్తూ ఉంటాడు. అలాగే ఆయనను ప్రేమిస్తూ ఆయనకు మొరపెట్టు వారికి, అనగా ఆయనను ప్రేమిస్తూ ఆయన చెంతకు వచ్చే వారికి ఆయన తోడై ఉంటాడు. కీర్తన గ్రంథము 91వ కీర్తన 15వ వచనాన్ని చూస్తే, అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను,
శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను, అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. ఇక్కడ చూసినట్లయితే చక్కని మాట. ఆ మాటల్లోంచి నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. అదేంటంటే, ఆయన మనకు తోడై ఉంటాడు ఆయనను ప్రేమిస్తే. ఎవడైతే ప్రేమిస్తాడో ఆయన్ను ఘనపరచడమే కాకుండా, ఆ ఉన్నతమైన స్థానంలో అతనికి తోడుగా ఉంటాడు. అతన్ని కాపాడుతూనే, అతన్ని గొప్ప చేస్తూనే, అతనికి ఏదైనా శ్రమ సంభవిస్తే అతనికి తోడుగా ఉంటాడు. శ్రమలనేవి గనులకు వస్తాయి, గనులు కాని వాళ్ళకి వస్తాయి. అల్పులైనను, గనులైనను ఈ లోకంలో ఈ శరీరంతో ఉన్నంత కాలము శ్రమను అనుభవించవలసిన వారై ఉంటారు. అపాయం అన్నది డబ్బున్న వాడికి వస్తుంది, డబ్బు లేని వాడికి వస్తుంది. అనారోగ్యం అనేది డబ్బులు ఉన్నవారికి వస్తాయి, డబ్బులు లేని వారికి వస్తాయి. మనము రాత్రి వేళ బయటకు వెళ్ళినప్పుడు ఎదురయ్యే చీకటి ఎలాగైతే అందరికీ సమానంగా ఉంటుందో, పగటి కాలపు సూర్యరశ్మి సూర్యుని వేళకు అందరికీ సమానంగా ఎలా ఉంటుందో, మన అల్పులైనను, గనులైనను శ్రమలనేవి సహజంగా వస్తాయి. కానీ దేవుణ్ణి ప్రేమించి గనక ఆయనకు మనం మొరపెట్టగలిగితే ఒక చక్కని సంఘటన మనకు కనపడుతుంది. అదేంటంటే, దేవుడు అతనికి తోడై ఉండెదనని వాగ్దానం చేస్తా ఉన్నాడు. శ్రమలో నేనతనికి తోడై ఉండెదను అనే మాటను చక్కగా ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మోషే జీవితాన్ని మనం చూసినప్పుడు మోషే ఘనుడిగా ఎంచబడ్డాడు. మోషే ఉన్నతమైన వాడిగా ఎంచబడ్డాడు. మోషే నమ్మకమైన వాడిగా ఎంచబడ్డాడు. మోషే నాయకుడిగా ఎంచబడ్డాడు. కానీ అతనికి కూడా శ్రమలు సంభవించినాయి. అనేకులు మోషేని చులకనగా మాట్లాడుతుంటే, తోడబుట్టిన వారు సహితము ఆయనను చులకన చేసి మాట్లాడుతూ ఉంటే, అతనికి తోడుగా నిలిచిన వాడెవరు? లెక్కపెట్టండి. ఆ లక్షల మంది కూడా ఆయనకి ఎదురు తిరిగినప్పుడు ఒక్కడు మాత్రం అతనితో ఉండిపోయాడు. ఆయన పేరే యెహోవా. యెహోవాను అధికంగా మోషే ప్రేమించాడు గనక, మోషే కష్ట సమయంలో అతనికి తోడుగా నిలిచాడు. ఇదిగో ఇతను నా సేవకుడు, ఇతనికి ఎదురుగా నోరు తెరవడానికి మీకు ఎలా మనసు పుట్టింది? మీరెందుకు ఆలోచించట్లేదు ఒకటికి 10 సార్లు? అతడు నన్ను ముఖాముఖిగా ఎరిగినవాడు, నా ఇల్లంతటిలో ఇతడు సాత్వికుడు, నమ్మకమైన వాడు అని సాక్ష్యం పలికినవాడు, అతని పక్షంగా నిలబడినవాడు, అతనికి తోడుగా ఉన్నవాడు దేవుడే. మోషే దేవుణ్ణి అధికంగా ప్రేమించాడు. అతని నామమును ఎరిగాడు. అతనికి మొరపెడుచు ఉన్నాడు. ప్రతిసారి అతన్ని ప్రేమిస్తూ ఉన్నాడు గనక అతనికి తోడుగా నిలుస్తున్నాడు. ఎన్ని శ్రమలు మోషే పడ్డాడు. ప్రతి శ్రమలో కూడా అతనికి తోడుగా ఉన్నాడు దేవుడు. దేవుడు గనక తోడుండకపోతే వారు రాళ్లతో కొట్టి చంపేద్దరేమో మోషేని. దేవుడు గనక తోడుండకపోతే మోషేని అక్కడే విడిచి వారందరూ వెళ్ళిపోదురేమో. దేవుడు గనక అతనికి తోడై ఉండకపోతే అతని సొంత సహోదరుడు కూడా అతనికి ఎదురుగా నిలిచి ఏదైనా చేయడానికి సిద్ధపడేవాడే. కానీ దేవుడు అతనికి తోడుగా నిలిచాడు. ఈ దినాన్ని ఈ లోకంలో నీకెవ్వరు తోడున్నా లేకపోయినా, శ్రమలు సంభవించినప్పుడు ఎవరు నీతో ఉన్నా లేకపోయినా గానీ, నీవు గనక దేవుణ్ణి ప్రేమిస్తే, నీవు గనక ఆయన దగ్గరకు వచ్చి ఆయనకు మొరపెట్టగలిగితే, నీ శ్రమల్లో ఆయన నీకు తోడుగా ఉంటాడు. ఆ శ్రమలు ఎంత భారమైనను, ఎంత కష్టమైనను ఆయన పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. పాపపు భారం మోస్తున్న మనల్ని విడిపించడానికి మన పాప భారమంతా కూడా సిలువలో ఆయన మోసి ఉన్నాడు కదా! శ్రమలు, కష్టాలు ఎదురవుతూ ఉన్నప్పుడు ఒంటరిగా భరించలేక, ఒంటరిగా మోయలేక శ్రమపడుతున్నావా? పంచుకో. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానని చెప్పిన దేవుడు, ఇదిగో ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఆయనను ప్రేమించిన వారికి ఆయన తోడై ఉంటాడు. ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. ఘనపరిచి ఉన్నతమైన స్థానంలో ఉండగా శ్రమలు ఎదురైతే ఆ శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. అన్నిట్లికి మించి ఆయన మనకు దీర్ఘాయువు అనేది ఇస్తా ఉంటాడు. 16వ వచనంలో చూస్తే, దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరిచెదను, నా రక్షణ అతనికి చూపించెదను. దీర్ఘాయువు ఇది ఈ లోక సంబంధమైన ఆయువు, అలాగే పరలోక సంబంధమైన రక్షణ కూడా, ఆయుష్ కూడా మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన్ను ప్రేమిస్తే ఆయన మనకు దీర్ఘాయువు ఇస్తానని వాగ్దానం చేశాడు. ఎంత బ్రతికినా గానీ 90 సంవత్సరాలు వచ్చిన ముసలావిడిని, 20 సంవత్సరాలు వచ్చిన, 70 సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఎవరినైనా ఒకసారి దీవించమంటే దీర్ఘాయుష్మాన్ భవ అంటూ ఉంటారు కదా! దీర్ఘాయుష్మంతుడగు అని. 30 సంవత్సరాలు వచ్చిన వాడు అదే కోరుకుంటాడు. 100 సంవత్సరాలు వచ్చిన వాడు అదే కోరుకుంటాడు. ఇంకెక్కువ సంవత్సరాలు బ్రతికితే బాగుండు. చావు అనేది రాకుండా ఉంటే బాగుండు. దీర్ఘాయువుగా ఉండాలని ఆశపడుతూ ఉంటారు. అయితే ఎవడికి దీర్ఘాయువు వస్తూ ఉంటుందంటే ఇక్కడ నన్ను ప్రేమించిన వాడికి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పిస్తాను. నన్ను ప్రేమిస్తున్నాడు గనక గొప్ప చేస్తాను. నన్ను ప్రేమిస్తున్నాడు గనక నేను తోడై ఉంటాను. నన్ను ప్రేమిస్తున్నాడు గనక అతనికి దీర్ఘాయువునిచ్చి అతన్ని తృప్తిపరిచేదను.
తృప్తి కలిగిన జీవితం, దీర్ఘాయువు చేత అతను మనల్ని ఉంచుతానన్నాడు. మోషే మరణించాడు. కానీ మీకు తెలుసా? మోషే యుగయుగాలు, యుగయుగాలు దేవునితోటే ఉంటాడు. మోషే ఈ లోకంలో జీవించినప్పుడు 120 సంవత్సరాలు మాత్రమే జీవించొచ్చు. అయితే అది కాదు అతనికి దీర్ఘాయువు. అతను దేవుని రక్షణను అతను చూసి, ఇదిగో రాబోతున్న పరలోకంలో ఆయన మనతో పాటు ఉండడానికి ఉన్నాడు. దేవుని చిత్తమైతే ఒక ఇద్దరు ప్రవక్తలు రాబోతుండగా, ఆ ప్రవక్తల్లో మొదటి ప్రవక్తగా అతను రాబోతున్నాడు. రూపాంతరపు కొండలో, రూపాంతర అనుభవంలో మోషే అక్కడికొచ్చినట్లుగా మనం చూస్తా ఉంటాం. ఆయన అతన్ని అధికంగా ప్రేమించాడు. అతనికి మరణమే లేనట్లుగా మనం చూస్తా ఉంటాం. శరీరాన్ని విడిచి ఉండొచ్చు గానీ, దేవునితో యుగయుగాలు, యుగయుగాలు కూడా ఆయన ఉండుతున్నాడు. ఈరోజు ఈ మాట నిన్ను ఆదరిస్తుంది. నువ్వెంత ఘనుడు అయినప్పటికీ, నువ్వెంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ, ఒకవేళ నీకు ఆయుష్షు లేకపోతే నీ జీవితం వృధా. ఒకవేళ రాబోతున్న యుగాల్లో, రాబోతున్న లోకంలో గనక నీకు స్థానము లేకపోతే అది వృధా. నీ ప్రాణమును కాపాడడానికి, నీ ఆత్మను యుగయుగాలు జీవింపజేయ, నిత్య జీవమునివ్వడానికి దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. నువ్వు నిత్య జీవం పొందాలంటే ఆ ప్రేమించే ఆ సృష్టికర్తను ప్రేమించాలి. నిన్ను అధికంగా ప్రేమించి నా కుమారుడా అని పిలిచి, ఆశీర్వదించి, హక్కున చేర్చుకుని, వారసత్వమునివ్వడానికి సిద్ధపడి, ప్రాణాన్ని సహితము త్యాగం చేసిన ఆ దేవుణ్ణి గనక నువ్వు ప్రేమించగలిగితే, అదే నీకు తోడుగా ఉంటుంది. అది నిన్ను ఘనుడిగా మారుస్తూ ఉంటుంది. అది నీకు తోడుగా ఉంటుంది. అది నీకు రక్షణ చూపిస్తూ ఉంటది. దేవుడిని ప్రేమిస్తే ఏమవుతుంది? ఆయనను ప్రేమిస్తే ఆయన మనల్ని ఘనపరుస్తాడు. దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? ఆయనను ప్రేమిస్తే ఆయన శ్రమలో మనకు తోడుగా ఉంటాడు. దేవుని ప్రేమిస్తే ఏమవుతుంది? ఆయన దీర్ఘాయువునిస్తా ఉంటాడు. ఈ మాటలు వింటున్న మీరు మరొకసారి దేవుణ్ణి ప్రేమిస్తున్నారో లేదో ఒకసారి ఆలోచించండి. దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆ ప్రేమ యొక్క ప్రతిఫలాలు ఎలా ఉంటాయో కూడా మీరు ఒకసారి ఆలోచన చేసి 91వ కీర్తనలో 14, 15, 16 వచనాలు మరలా చదువుకుని ఆయనను ప్రేమించు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన ఈ దీవెనలన్నీ కూడా పొందుకొని దీర్ఘాయువు చేత తృప్తి పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈయన మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకము కలిగిన మా దేవ మీకు వందనాలు, స్తోత్రములు. ప్రభువా, మిమ్మల్ని ప్రేమిస్తే కలిగే లాభాలను గురించి కొన్ని మాటలు నీ బిడ్డలతో పంచుకుని ఉండగా, ఈ మాటలన్నిటి మీద నీ ముద్రను వేయమని అడుగుచున్నాను. ఇదిగో నిన్ను ప్రేమించే ఈ బిడ్డలను ఘనపరచమని, నిన్ను ప్రేమించే ఈ బిడ్డలకు శ్రమలో తోడై ఉండమని, నిన్ను ప్రేమించే ఈ బిడ్డలకు దీర్ఘాయువును కలిగి చేయమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి, ఇది మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటే అనేక మందికి దీన్ని పంపించులాగన వారికి చక్కని ఆలోచనలు దయచేయమని మా రక్షకుడును నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు తోడనగాక. ఆమేన్.